హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఇలా ఒక్కసారి ఉల్లిపాయతో ములక్కాయ కూర వండి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందో. కొంచెం గ్రేవీ వేసుకొని 4 ముక్కలు వేసుకుంటే పల్లెముడు అన్నం కలుస్తుందండి. చుక్క నీళ్లు పోయకుండా వండుతున్నాను. కూర అసలు ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వస్తుంది. ఎలా చేసుకోవాలో చూసిద్దామా. కూర చాలా సింపుల్ అండి. అసలు ఈ కూర తింటూ ఉంటే మీరు ఆహా ఎన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. 2 గంటల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఆవాలు జీలకర్ర జస్ట్ చిటపట్లు అన్నిచ్చాక ఒక 2 రెబ్బలు ఫ్రెష్గా ఇప్పుడే తెంచుకొని వచ్చానండి కరివేపాకుని వేసి, 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసి, ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా ఉల్లిపాయను చాప్ చేసుకొని, ఎక్కువ ఉల్లిపాయ వేస్తే కూర తీపొచ్చేస్తుందండి. మనం ఎన్ని ములక్కాయ ముక్కలు వేస్తున్నామో చూసి దాన్ని బట్టి ఉల్లిపాయ వేసుకుందాం. నేనైతే కనుక ఒక చిన్న సైజు 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా చాప్ చేసి వేసుకున్నాను. మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే చూడండి, ఉల్లిపాయ లైట్గా పింక్ షేడ్ వచ్చింది కదా, అంతే చాలు. ఇంకా ఇప్పుడు ములక్కాయల్ని నీట్గా కట్ చేసేసి ముక్కల కింద కడిగానండి. నేను ముక్కలకి పైన ఉండే పీచు అసలు పొరపాటును కూడా తీయనండి. మీకు నచ్చకపోతే తీసేసుకోవచ్చు. పీసుతో సహా కూర వండాక ఒక్కసారి ట్రై చేయండి. ఇన్ని రోజులు ఎందుకు తీసేసామా అనిపిస్తుంది. అందులో ఉండే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలామంది పైన ఉన్న గ్రీన్ అనే దాన్ని కూడా పీల్ చేసేస్తారు. మన ములక్కాయ ముక్కలు కూడా వేసి ఒకసారి మొత్తాన్ని కలిపి, ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గపెట్టుకుందాం. చుక్క వాటర్ పోయే అవసరం లేదండి. చూడండి, చక్కగా ఆయిల్ అంతా కూడా తేలింది కదా. ఇప్పుడు ఒక్కసారి మొత్తాన్ని కూడా కలిపేసేసి, ఇప్పుడే అండి అసలైన ట్రిక్, చక్కగా మొత్తం కలిపేసామా. ఇప్పుడు కడాయి పైన ఒక ప్లేట్ పెట్టుకొని కొన్ని నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చాలండి. ములక్కాయ కూరలు అసలు నీళ్లు పోయకుండా ములక్కాయ ఎలా ఉడికిద్ది అన్న ఇప్పుడు దాకా ఉన్న మీకు ఆ ఆలోచన ఇప్పుడు కంప్లీట్గా పోతుంది. చూడండి, పైన నీళ్లు ఎలా మరిగాయి అంటే అంతసేపు కూర ఉడకపెట్టాం మనం. ములక్కాయలో ఉన్న నీరు శాతం అంతా దిగి, మీరు చూడండి ములక్కాయ విచ్చుకుంది అంటే అంత బాగా కుక్ అయిందని. ఇప్పుడు గంటి పెట్టి కలిపేయకుండా జస్ట్ అలా ఒక్కసారి కలిపి రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసుకొని వేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపిస్తే అంతే అండి. ఈజీగా ఎంతో టేస్టీగా చిటికలో ఎలా చేసేసుకున్నామో. నాకు ఈ కర్రీ చేయడానికి కనీసం 12 నుండి 15 నిమిషాల్లో చేసేసానండి. ములక్కాయ కూర ఇంత త్వరగా అసలు చేయగలుగుతామా? కానీ ఇలా ఒక్కసారి వండి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు టమాటాతోనే కాదండి, ఇలా ఒక్కసారి ఉత్తినే ఉల్లిపాయతో కూడా వండి చూడండి, ఎంత కమ్మగా ఉంటుందంటే. మా ఇంట్లో ములక్కాయ కూర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే అండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అన్నట్టు మర్చిపోయాను, మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి.